తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్కార్ రెడీ అవుతోంది. సంగారెడ్డిలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పంపిణీ ప్రారంభించేలా అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 1.06 కోట్లు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుండగా 3.42 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం అందనుంది. ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్కార్ రెడీ అవుతోంది. సంగారెడ్డిలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పంపిణీని ప్రారంభించేలా అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుండగా 3.42 కోట్ల మంది లబ్దిదారులు ప్రయోజనం అందనుంది. ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతుంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కూడా అవసరమైనటువంటి చర్యలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో కూడా ఒకేసారి కార్డుల పంపిణీ ప్రారంభం కావాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు కూడా జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో 1,06,00,000 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కార్డుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,42,00,000 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. పెద్ద సంఖ్యలో కూడా కార్డుల పంపిణీ చేపడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా సమగ్ర ప్రణాళిక రూపొందించి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కూడా చూస్తున్నారు. అందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆహార భద్రత వ్యవస్థలో కీలకమైనటువంటి ముందడుగుగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కూడా చెప్తున్నాడు. అయితే ఆహార భద్రత పథకాల ప్రయోజనాలను అర్హులైనటువంటి ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకే ఈ కార్యక్రమం దోహదపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆగస్టు 15 అన్ని జిల్లాల్లో కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అయ్యేలా అధికారులు కూడా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. అధికారులు లబ్ధిదారులకు కార్డుల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, సిబ్బంది సమన్వయ చర్యలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కూడా సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా ప్రభుత్వం వారికి సమర్థవంతంగా కూడా పాలన అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అత్యంత సమర్థవంతమైనటువంటి ఆహార భద్రత కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు ఆనందంగా ఉందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉంది. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉంది. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యాన్ని తీసుకుంటున్నారు. గతంలో రేషన్ షాపులకు వెళ్ళినటువంటి లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ అప్పటి నుంచి కూడా ఈ బియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా బియ్యం పంపిణీ కూడా సజావుగా సాగుతున్నట్టు కూడా అధికారుల లెక్కలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 3 నెలలకు సంబంధించి ఆ రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి తరుణంలో ఆగస్టు 1 తారీఖు నుంచి కూడా రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుంది. అయితే సహజంగా నెలలో 15 రోజులే కొనసాగేటువంటి ఈ రేషన్ బియ్యం ప్రస్తుతం 3 నెలలకు ఒకేసారి బియ్యం ఇస్తున్నటువంటి తరుణంలో ఆగస్టు మొత్తం కూడా ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆగస్టు 15 తర్వాత స్మార్ట్ కార్డులు అందుకున్నటువంటి లబ్ధిదారులు వీటిని తీసుకునే అవకాశం నెల వరకు కూడా ఉంటుంది. జిల్లాల్లో కూడా అటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకకాలంలో కూడా ఆగస్టు 15 తర్వాత కూడా జిల్లాల్లో కూడా ప్రారంభ చర్య అంటే స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల చివరి వరకు కూడా మొత్తం 1,06,00,000 మంది లబ్ధిదారులకు కూడా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే అంటే తొలి రోజున సీఎం రేవంత్ రెడ్డి ముందు లబ్ధిదారులకు అందిస్తారు. దాని తర్వాతకి జిల్లాల వారికి కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ అయితే లబ్ధిదారులు తింటున్నారని చెప్పుకోవచ్చు. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, మళ్ళా అది బయట అక్రమంగా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని మళ్ళా అదే బియ్యం రీసైక్లింగ్ చేసేసి కూడా బయట ప్రైవేట్ మార్కెట్ లో అమ్మకాలు జరిగేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం వస్తున్నటువంటి తరుణంలో లబ్ధిదారులంతా కూడా బియ్యాన్ని తీసుకొని ఇంట్లో వండుకొని తింటున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఈసారి బియ్యం పంపిణీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కూడా రేషన్ షాప్ లో వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాసి బియ్యంను తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.